నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జెడ్పీ సీఈఓ. చిన్నశంకరంపేట మండల ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఎల్లయ్య. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సంగారెడ్డి కలెక్టర్. గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేసిన ప్రావీణ్య. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలన్న మాజీ ఎఫ్డీసీ చైర్మన్. కౌడిపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. నేత్ర పర్వంగా సాగిన రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయాన్ని మెదక్ జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా సందర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. చిన్నశంకరంపేట ఎంపీపీ కార్యాలయాన్ని మెదక్ జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ సిబ్బందితో గ్రామాల్లో స్వచ్ఛతను పాటించేందుకు సిబ్బంది కృషి చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటి ముందు పరిశుభ్రత పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించి పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం కార్యాలయ రికార్డులు పరిశీలించారు. నమస్కారం. ఇప్పుడు ఈ సీజన్ మారింది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ విషయాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని లేకుండా సెక్యూరిటీ ముఖ్యంగా శానిటేషన్ ఫోకస్ చేయాలి. శానిటేషన్ బాగుంటే చాలా వరకు రోగాలు అరికట్టచ్చు. నెంబర్ 1. సెకండ్, డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అంటు వ్యాధులు వచ్చి కూడా ఎక్కువ కలుసుకుని నీళ్ళు వస్తాయి కాబట్టి అది కూడా లేని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సమ్మర్ అయిపోయింది, కొంచెం సీజన్ ఇది అంటే ఎడగల పోయి వర్షకాలం సీజన్ కాబట్టి కొన్ని రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ శానిటేషన్ బాగుండడం వల్ల సమస్య లేదు, కానీ ఎక్కడో దగ్గర ఉంటాయి అక్కడ. అయినప్పుడు కూడా ప్రత్యేక చర్యలు ఎంపీడీఓస్కు సెక్రటరీ కార్యాలయం ఆదేశిస్తున్నాం. ఎక్కడ కూడా అటువంటి మా దృష్టికి రాలేదు. ఉంటే కూడా ఎప్పుడైనా చర్యలు తీసుకొని మెడికల్ ఆఫీసర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇబ్బంది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ముఖ్యంగా తాగునీరు ఒకటి, శానిటేషన్లో ఫోకస్ జరిగింది. మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివార్లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం 3వ రోజు నేత్రపర్వంగా సాగింది. వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివార్లో గౌడ సంఘం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం 3వ రోజు నేత్రపర్వంగా సాగింది. వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఒగ్గు కళాకారుడు కరుణాకర్ బృందం నేతృత్వంలో గౌడ సంఘం సభ్యులు కుమ్మరివారి ఇంటి నుంచి గౌడ సంఘం ఆధ్వర్యంలో 7 అంతస్తుల బోనం, ఎరుకలవారి ఇంటి నుంచి ఎరుకల బుట్టి, పెద్దగౌడి ఇంటి వద్ద నుంచి ఘటం, బాజా, భజంత్రిలతో ఘనంగా ఎదుర్కొచ్చి ఆలయం వద్ద పటాన్ని వేసి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో చంద్రం కృష్ణగౌడ్, కావ్య దంపతులు, యాదవ్ గౌడ్ దంపతులు ఎల్లమ్మ తల్లి జమనగ్న కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం ఆలయం వద్ద మహాన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలేరు జనగామ డోలు వాయిద్య కళాకారులు సుహాసిని రెడ్డికి డోలు చప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ దంపతులు, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, గౌడ సంఘం సభ్యులు సుహాసిని రెడ్డిని విచ్చేసిన అతిథులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం బోనాల ఘటం ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని బ్యాండ్ మేళాలతో, డీజే సౌండ్లతో నృత్యాలు చేస్తూ భారీ ఊరేగింపుగా బయలుదేరి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవారికి వడిబియ్యం పూసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మల్లగోని స్రవంతి, నాయకురాలు నీరజారెడ్డి, యువ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, వెంకటేష్ గుప్తా, పోలా నవీన్, సందీప్ కుమార్, కమిటీ సభ్యులు పొన్నం మనోహర్ గౌడ్, పుండరీకం గౌడ్, సత్యనారాయణ, పెంటగౌడ్, యాదవ్ గౌడ్, రాజు గౌడ్, రమేష్ గౌడ్, దుర్గా గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, మోతిలాల్ గౌడ్, నాగరాజు గౌడ్, సుధాకర్ గౌడ్, వీరా గౌడ్, సిహెచ్ మధు గౌడ్, మనోహర్ గౌడ్, రవి గౌడ్, శేఖర్ గౌడ్, దశరథ్ గౌడ్, కృష్ణ గౌడ్, వీరేష్ గౌడ్, గణేష్ గౌడ్, చిన్నలింగం గౌడ్, శేఖర్ గౌడ్, చిన్నగౌడ్, కృష్ణగౌడ్, ప్రవీణ్ గౌడ్, సతీష్ గౌడ్, అరవింద్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, నరేష్ గౌడ్, భాను గౌడ్, నితీష్ గౌడ్, నిఖిల్ గౌడ్, రవి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మహావీర్ గౌడ్, బంటి గౌడ్, సన్నీ గౌడ్, టిల్లు గౌడ్, ప్రవీణ్ గౌడ్, శివ గౌడ్, గ్రామ గౌడజన హక్కుల
సంఘం యువ నాయకులు, పెద్దలు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. 3 రోజుల్లో నీటిని వదలకుంటే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులకు వానాకాలం పంటల కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల కెనాల్ వద్ద కూడవెల్లి వాగులోకి నీటిని వదిలి రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదసు శ్రీనివాస్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లను వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. 3 రోజుల్లో నీళ్లను వదలకుంటే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కన్నపల్లి వద్ద గోదావరిలో లక్షల క్యూసెక్ల వరద ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఒక రాజకీయ కక్షతోటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల యొక్క పొలాల్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో కిందికి పోతున్నప్పటికీ అక్కడ పంపులు ఆన్ చేయకుండా పైన ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏవి కూడా నింపకుండా ఇవాళ రైతుల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు దాదాపు 90,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు, అంటే మాకు గోదావరి నీళ్ల యొక్క అనుభవమే లేదు, ఈ నడిగడ్డ మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు కాలువ కింద వ్యవసాయం అనే సంస్కృతే లేదు, అటువంటి నీళ్లు లేనటువంటి జాగకు వాళ్ళ గోదావరి జలాల్ని దాదాపు 400 నుంచి 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ ద్వారా మా పొలాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారానే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం ఇవాళ సుస్థిరంగా మారింది. దీన్ని ఇవాళ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. కేసీఆర్ గారి మీద కక్ష ఉంటే మీరు పార్టీతో తలపడండి, రేపు స్థానిక ఎన్నికల్లో మాతో తలపడండి, కానీ రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా ఇటువంటి పంటలు ఎండబెట్టేటువంటి చర్యలు చేపట్టొద్దని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు గోదావరి బనకచెర్ల ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలనే మొత్తం తరలించుకుపోయేటువంటి కుట్రలో రేవంత్ రెడ్డి బాగా ప్రాజెక్టు పనిచేయించకపోతే ఆ నీళ్ళన్నీ కిందికి పోతాయి కనుక, కిందికి పోతే ఆంధ్రప్రదేశ్ పండుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ పండించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని పండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహపూరితమైనటువంటి చర్యల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఈ ప్రాంత రైతుల యొక్క
త్యాగాల మీద నిర్మితమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు మా ప్రాంత రైతుల యొక్క త్యాగాలతో నిర్మితమైంది. ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇస్తేనే ఈ ప్రాంత రైతులు బాగుపడే అవకాశం ఉన్నది. ఇక్కడ రైతుల యొక్క నోళ్లు కొట్టి ఇవాళ నల్గొండ జిల్లాకు, భువనగిరికి, ఆలేరుకు నీళ్లు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈ ప్రాంత రైతుల యొక్క పొలాలకు నీళ్లు ఇవ్వాలని, ఇప్పటికే దాదాపు నార్లు పోసుకొని నార్లు ముదిరిపోయేటువంటి పరిస్థితికి వచ్చినాయి. దుక్కులు దున్నుకున్నామంటే అటు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే నీళ్లను విడుదల చేయాలి. విడుదల చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవాళ మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కానీ లేదా రాజీవ్ రహదారి దగ్గర కానీ మొత్తం పెద్ద ఎత్తున నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నీళ్లను విడుదల చేయాలని, గతంలో కేవలం ఈ ప్రాంత రైతులు కోరితే వాగులోంచి నీళ్లు నదులకు చేరుతాయి ఎక్కడైనా, కానీ ఈ ప్రాంత రైతులు కోరిన 24 గంటల్లో ఇక్కడ గేట్లను ఏర్పాటు చేసి వెంటనే నీళ్లను విడుదల చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి సజావుగా ఉన్నటువంటి కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకున్నది. కాబట్టి రైతుల పొట్టగొట్టకుండా వెంటనే నీళ్లను విడుదల చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో లిక్విడ్ DAP కొనాలట, అంటే ఒక్క బ్యాగ్ కి 500 రూపాయలు పడతా ఉంది. రైతులు లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు వెంటనే స్పందించండి, గేట్లు ఓపెన్ చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా బస్సాపురం కెనాల్ నింపితే బస్సాపురం నల్లగొండకి నీళ్లు తీసుకుపోతుండ్రు, నల్లగొండ ప్రాంతాన్ని పారించుకుంటుండ్రు, నల్లగొండలో చెరువులు నింపుకుంటుండ్రు. సొమ్ము మాది, సోకు మీద. మల్లన్న సాగర్ మా దగ్గర ఉంటది, కొండబసమ్మ సాగర్ మా దగ్గర ఉంటది. మాకు నీళ్ళు లేకుండా నల్లగొండకు నీళ్లు ఉండవుతున్నటువంటి దొంగలు ఎవరైనా ఉండనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి నీళ్లు తోసుకపోతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాళేశ్వరం మీద దుమ్ము పోస్తా ఉంటారు, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తా ఉంటారు, దొంగల్లాగా నీళ్లు ఇప్పుకొని తీసుకుపోతా ఉంటారు. మరి లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఎవడబ్బ సమ్మని చెప్తున్నావు? అది కేసీఆర్ గారు నీళ్ల కోసం తపస్సు చేసి గోదావరి జలాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రతి వ్యక్తిని జలకాలాడించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి నాయకుడిని మీరు ఇలా బదనాం చేస్తే మీకు పుట్టగతులున్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి త్వరలో మీరు విడుదల చేయాలి. చేయకపోతే పరిణామం తీవ్రంగా ఉంటది. నేను పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, రోడ్డు మీద నీళ్లు ఇప్పకపోతే రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తాం. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు, కానీ రైతుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి రావద్దు అని చెప్పి, అలాంటి పరిస్థితి రాకుండానే నీళ్లు ఇప్పియండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. జై తెలంగాణ. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు కలెక్టర్ ప్రావీణ్య. గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం పటాన్చెరులోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ స్టోర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్య ద్వారా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల విద్యను బోధించడం ద్వారా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ, పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. పిల్లలు తింటున్నారు.
ఆగస్టుదా జూలైదా ఎప్పుడు ఆగస్టు ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు రామాయంపేట మహంకాళి దేవాలయం అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో నిధులు తీసుకురావడం జరుగుతుందని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రామాయంపేట మహంకాళి దేవాలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో నిధులు తీసుకురావడం జరుగుతుందని, దేవాలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం మహంకాళి దేవాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో 12 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా దోమకొండ యాదగిరి, మరుకు గంగారం, పిట్ల ప్రకాష్, బైరన్ స్వప్నకుమార్, అనితా శ్రీశైలం, దారం సంతోష్ కుమార్, భూమా కిషన్, గుడాల లింగం, రామచంద్రం, సత్తయ్య, మంజుల, సుందర్ సింగ్, సామల రవిలను నియమించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులను దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, దేవాలయ ఈవో రవికుమార్లు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. నూతనంగా నియామకమైన ఆలయ కమిటీ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, జిల్లా సేవాదళ అధ్యక్షులు యుగంధర్ రావు, ఎనిశెట్టి అశోక్ గుప్తులతో పాటు గ్రామస్తులు, మిత్రులు శాల్వా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రవికుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త మరియు వైస్ చైర్మన్ సరాఫ్ పాండురంగాచారి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించే ఆషాఢ మాస ఉత్సవాలను, ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకుపోయి ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, సుందర్ సింగ్, చిల్లిక గంగాధర్, అల్లాడి వెంకటేష్, చింతల స్వామి, బాలు, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దామోదర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలక మండలి మాంకాళి సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. అందరికీ తెలుసు ఈ కమిటీ యొక్క ఉద్దేశం, లక్ష్యం మీరందరూ రాబోయే రోజుల్లో ఈ గుడికి మంచి అభివృద్ధి దశకు తీసుకుపోవడానికి మీరందరూ శాయశక్తుల కృషి చేయాలని సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. జై హింద్. దేవాదాయ ధర్మాదాయ శాఖ రామాయంపేట పట్టణం, మండలం మరియు మెదక్ జిల్లా నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి గారు 12 మంది గౌరవ సభ్యులతో రెనోవేషన్ కమిటీ ఏర్పాటై ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారు ఆలయ సేవకు వచ్చి చేరడం ఉదాహరణ. అందులో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా సుస్వాగతం, అదేవిధంగా రెనోవేషన్ కమిటీ సభ్యులకు కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు, అదేవిధంగా ఆలయంలో ఒక యాగశాల, ఒక వేద పాఠశాల, ఒక శివాలయం కూడా ఉండడం అమ్మవారి సన్నిధిలో విశేషంగా అలాంటి అభివృద్ధి పనులతో పాటు ముందు ఆలయానికి భక్తులు విశేషంగా పెరిగి అమ్మవారి పొందుటకు వారికి ఇతర సౌకర్యాలన్నీ కూడా కలిగించేందుకు శ్రమిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, మరి రేపటి నుంచి ఆరంభమవుతున్నటువంటి మన అమ్మవారి ఆషాఢ బోనాల జాతర వార్షిక బ్రహ్మోత్సవంలో కూడా భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారికి యథావిధిగా మొక్కుబడులు, కానుకలు
బోనాలు యథావిధిగా సమర్పిస్తూ గద్దెలు ఊరేగింపులు వచ్చినటువంటి వారితో ఆనందోత్సవాలతో అమ్మవారి యొక్క జాతరను సంపూర్ణం చేసుకోవడం, అందరూ కూడా భాగస్థులై అమ్మవారికి శాంతి పూజలు పూర్తి చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కలకాలం అమ్మవారి ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు ఆయుధాలను భోగభాగ్యాలన్నీ కూడా అందరికీ సమకూరాలని ప్రార్థిస్తూ అమ్మవారి సేవలో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం వన మహోత్సవం. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఔషాపూర్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో ఈ రోజు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఔషాపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్ 5,000 మొక్కలు నాటారు. వీరితో పాటు కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో మామిడి, జామ, కొబ్బరి, నిమ్మ మరియు పూల మొక్కలు నాటి ఇంటింటికి 5 మొక్కలు చొప్పున పంపిణీ చేశారు. ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైనటువంటి అడిషనల్ కలెక్టర్ శ్రీమతి రాధికా గుప్తా గారు ఆధ్వర్యంలో దాదాపుగా 5,000 మొక్కల వరకు నాటడం జరిగిందండి గట్కేసర్ మున్సిపాలిటీలో. అదేవిధంగా ఈరోజు నుంచి మన మొక్కల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి 5 మొక్కలు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మొదలు పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా మున్సిపల్ సిబ్బందికి మరియు అనురాగ్ విద్యార్థులు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఏమున్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు రామయ్యంపేట విద్యుత్ శాఖ ఏడీ ఆదయ్య. నార్సింగి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఏమున్నా అధికారులకు సమాచారం అందించాలని రామయ్యంపేట విద్యుత్ శాఖ ఏడీ ఆదయ్య సూచించారు. నార్సింగి మండల కేంద్రంలో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ ప్రమాదాలకు ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రైతుల తొందరపాటుతో విద్యుత్ ప్రమాదాలు గురవుతున్నారని, విద్యుత్ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారన్నారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా లైన్మెన్ ఏఈలకు లేదా ఏడీలకు ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, రైతు ప్రాణం పోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని, దయచేసి ఎవరూ కూడా సొంతంగా మరమ్మతులు నిర్వహించకుండా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట, రామాయంపేట మండలాల విద్యుత్ సంబంధించిన ఏడీ అసిస్టెంట్ ఏడీ ఈ 4 మండలాలు నా పరిధిలో ఉంటాయి. నిన్న 5 డేస్ గ్యాప్లో ఒక 4 ఇన్సిడెంట్లు జరిగింది. రామాయంపేటలో 2, నార్సింగ్లో 2. వాటి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసం ఏమున్నా సరే విద్యుత్ సమస్యలు ఏమున్నా సరే డిటిఆర్ దగ్గర ఫీజు పోయటము, ఏబీసీలు పనిచేయకపోవడం ఏమున్నా సరే మా డిపార్ట్మెంట్ పర్సన్ నోటీసు తీసుకొస్తే మేము రెక్టిఫై చేస్తాము. మీరు ఆత్రముగా కానీ మన తొందరలో రిపేర్ చేసుకోవాలని ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి ప్రాణాల మీద తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండగలరని వేడుకుంటున్నాను. నా నెంబరు 8712473364 8712473361 నార్సింగ్ ఏఈ గారిది. ఈ మండలానికి సంబంధించినవి. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు లైన్మెన్ నెంబర్లు మీ విలేజ్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం. ఈరోజు నుంచి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ నెంబర్లు ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా విద్యుత్ సమస్య గురించి ఏది ఉన్నా సరే డైరెక్ట్గా ఈ 4 నెంబర్లో కాల్ చేయండి. ప్రియారిటీ ప్రకారం లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈ, ఏడీ. థ్యాంక్ యూ.
నిజాంపేట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున ముఖ్య కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం తాజా మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున ముఖ్య కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. అలాగే 17న డాక్టర్ మోహన్ నాయక్ తో పాటు మండలంలో పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ మంత్రి వివేక్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, పంజా మహేందర్, నసీరుద్దీన్, ఆకుల బాలయ్య, పుట్టి అక్షయ్ కుమార్, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, బాగులు గౌడ్, జల్లా లక్ష్మణ్ గౌడ్, రవి నాయక్, శ్రీనివాస్ నాయక్, నీలం కనకరాజు, అంజిరెడ్డి, ఋషికేష్, శ్రీశైలం, బోయిని చంద్రం, శ్రీనివాస్, మెట్టు వెంకట్, చందు, బన్నీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మరి లీలా సంస్థ చేరినటువంటి డాక్టర్ మోహన్ గారు చేయడమని చాలా సంతోషకరము. స్వాగతం సుస్వాగతమని తెలియజేస్తున్నాము. మరి అతి తక్కువ సమయంలోనే లీలా సంస్థ మరి ప్రజల యొక్క మన్నలు పొంది మరి ప్రజలకు మరి ప్రజలకి నమస్కారం. పొలిటిక్స్లో పెద్దలు రెడ్డి గారు నన్ను నిజాంపేట మండలంలో ముందుండి నడిపించాలని కోరుచున్నా. ఇక మీ అందరి సహకారం నాకు కావాలి. నేను ఎల్లప్పుడూ మీ సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా నా సహకారం కోసం రావచ్చు. ఇకపోతే మనం సేవా కార్యక్రమంలో మనం చేసే సేవా కార్యంలో మీకు ఒక విజ్ఞప్తి. మనం పేదవాళ్ళని ఎంచుకుంటున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకోకుండా బీజేపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, ఎవరైనా పర్లేదు, పేదవాళ్ళైతే కొంచెం నా దృష్టికి తీసుకోరండి. మన కాంగ్రెస్ ఓట్లయితే మనకు ఉన్నాయి. ఇలా మనం టీఆర్ఎస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా మనం సహాయం చేస్తూ ఉంటే ఒక 10 మందిలో 5 ఓట్లైనా మనకు పెరుగుతుంది. మనము వాళ్ళ ఓట్లు లాగాలని మనం చూడాలి. సో ఎవరు అని అనుకుంటా అందరినీ సహాయం చేద్దాం. సో మీరందరూ నాతో సహకరించాలి. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కొల్చార మండలం దేశాతాండా ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం దేశాతాండా ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు. వరుసగా 2-3 రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థులు ఇల్లు తిరిగి పాఠశాలకు విద్యార్థులు ఎందుకు పంపటం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ఒక్కరోజు డుమ్మా కొట్టకుండా ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు రావాలన్నారు. ప్రతిరోజు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. పాఠశాల ప్రారంభమై 1 రోజులు గడిచిందన్నారు. ఏ ఒక్క రోజు కూడా విద్యార్థులు ఆప్షన్ లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారన్నారు. వ్యవసాయ పనులని, పండుగలని, ఇతర పనుల కారణంగా పిల్లలను తీసుకెళ్లవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు స్కూల్ పైన ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో ఆ స్కూళ్ళకి పంపించడమే కాకుండా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ, ఏమైనా పండుగలు ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడైనా బయటికి ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కానీ, ఏమున్నా కానీ సో అది పెద్దోళ్ళే వెళ్ళాలి అనేసి పిల్లలని స్కూల్ డుమ్మా కొట్టించి ఆ ఫెస్టివల్స్కి అనేసి, పండుగలకు అనేసి, మళ్ళీ పబ్బాలకు అనేసి వీటికి దయచేసి పిల్లల్ని తిప్పొద్దు. ఒక్కరోజు కూడా మనకి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో కంపల్సరీగా అందరు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకు అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా స్కూల్కి పంపించండి. మీరు స్కూల్కి పంపిస్తే మరి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దే బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. సో ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని కంపల్సరీగా రోజు కూడా స్కూల్కి పంపించాలనేసి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఎంపీపీఎస్ దేశాతాండకి రావడం జరిగింది. సో మరి స్కూల్లో ఎవరెవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో మరి వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. సో ఎవరెవరైతే వ్యాలిడ్ రీజన్స్ లేకుంటే మరి ఆబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా రేపటి నుంచి ఇక్కడికి రావాలనేసి కూడా వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరి తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మనకు స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month దాటిపోయింది. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్గా ఉండొద్దు, అందరినీ కూడా స్కూళ్ళకి పంపించండి. సో మనకు స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. చాలా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకి ప్రభుత్వ రంగంలో ఉన్నారు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మీ పిల్లలని కంపల్సరీగా స్కూళ్ళకి పంపించండి. ఎక్కడ కూడా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టొద్దు. వ్యవసాయ పనులకు కానివ్వండి, వేరే పనులకు కానివ్వండి, ఏ ఇతర పనులకు కూడా మీ పిల్లలను తీసుకుపోవద్దు. సో వాళ్ళ బంగారు భవిష్యత్తు అనేది కూడా ఆ స్కూల్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆబ్సెంటీస్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా స్కూళ్ళకి పంపించాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మెదక్ జెడ్పీ సీఈఓ. చిన్నశంకరంపేట మండల ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఎల్లయ్య. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సంగారెడ్డి కలెక్టర్. గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేసిన ప్రావీణ్య. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలన్న మాజీ ఎఫ్డీసీ చైర్మన్. కౌడిపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. నేత్ర పర్వంగా సాగిన రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.